నమస్తే, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైఎస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి, షర్మిల చుట్టూ తిరుగుతున్నటువంటి గేమనా, లేదంటే ఫ్రెండ్లీ గేమా అనే దాని మీద ఇంటరాక్ట్ అయిన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు లక్ష్మణ్ గారు ఉన్నారు, మనతో ఇంటరాక్ట్ అవుతారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే సార్, ఇది ఫ్రెండ్లీ గేమ్ అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి షర్మిలది, లేదంటే నిజమైన గేమ్ అనుకోవాలా? అంటే నిజమైన గేమ్ అంటే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైంది అనే మీ అర్థం. అలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో మనుగడ ఉన్న, అసలు మనుగడే లేదు. మనుగడ లేని పార్టీలేక ఆమె వెళ్ళింది. సరే, దానికి కారణాలు ఏమన్నా కానీ తర్వాత చర్చించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి వర్సెస్ వైఎస్ఆర్సిపికి మధ్య ఎలక్షన్ కానే కాదు కదా ఇది. వైఎస్ఆర్సిపి వర్సెస్ తెలుగుదేశం, జనసేన. సరే, బీజేపీ కలుస్తుందో తర్వాత. ప్రస్తుతానికైతే పోటీ వాళ్ళ మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరినంత మాత్రాన వైఎస్ఆర్సీపీలో ఉండే కాంగ్రెస్ నాయకులు అందరూ ఏదో ఒకరో ఇద్దరు పోవచ్చేమో కానీ అందరూ అటువైపు పోయే పరిస్థితి లేదు. అలాగే తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఒకవేళ వచ్చిన 4-5 వాళ్ళ యొక్క నాయకులకు ఆ నియోజకవర్గాల్లో గుర్తింపు ఉన్న వాళ్ళు వచ్చారనుకుందాం. సరే, ఇప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి వచ్చాడు, కాపు రామచంద్రారెడ్డి వచ్చాడు అనుకున్నాం. వాళ్ళ ప్రభావం వ్యక్తిగతంగా కొంత ఓట్ల శాతం అక్కడ ఉంటది ఆ నియోజకవర్గాలు. అంటే వీళ్ళిద్దరే కాదు, ఇంకా 6 మంది అనుకున్నాం. పోనీ ఈ 6-7 మంది వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉన్న ఓటు బ్యాంకు అది ఎవరికి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అనుకున్నాం. రేపు పొద్దున వీళ్ళు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఉందో అది వీళ్ళు తీసుకుంటారా లేదా? తీసుకున్నప్పుడు ఎవరికి ప్రయోజనం? అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశానికో జనసేనకో వైపు మళ్ళితే ప్రయోజనం వాళ్ళకుంటది, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేసే ఓట్లు వీళ్ళకు రావడం వలన, అంటే ఆ వ్యతిరేక ఓటు వీళ్ళకు రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ వస్తుంది కదా. ఇక్కడ షర్మిల గారు సరే, ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను, చూశాను టీవీలలో కూడా. అవి ఏవి కొత్త అంశాలు ఒక్కటి కూడా లేవు. తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారో వాటినే ఈమె రిపీట్ చేస్తున్నది. కొత్త అంశం అంటూ ఏమీ లేదు అందులో. సార్, లక్ష్మణ్ గారు, కొత్త అంశం ఏంటంటే మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు, కానీ మధ్యలో కొండా రాఘవరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. కొండా రాఘవరెడ్డి గారు ఏం చెప్తున్నారా విన్నారు కదా మీరు? కొండా రాఘవరెడ్డి గారు చెప్పిన దాన్ని నమ్మొచ్చా? ఇప్పుడు కొండా రాఘవరెడ్డి గారు చెప్పే వాటిల్లో షర్మిలారెడ్డి యొక్క ఆంతర్యం ఎలా ఉంటుంది? ఆమె కూడా నాటకాలు ఆడుతుంది, ఆమె కూడా రాజశేఖర్ లాగా నిజాయితీ పరులు కాదు అనే పద్ధతిలోనే ఆయన చెప్తూ ఉన్నాడు ఆమె గురించి. చూశాను సాక్షి ఛానల్లో ప్రత్యేకించి ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఆమెతో ఎందుకు వెళ్ళాడు మరి? ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆమెతో వెళ్ళాడు కదా. మరి ఆమె అలాంటి క్యారెక్టర్ ఆమెదైనప్పుడు ఆమెతో ఎందుకు వెళ్ళాడు మరి? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అంతకంటే ముందే ఆయన ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే, వాళ్ళతో పార్టీలలో ఉన్నప్పుడు పార్టీ మంచిది, నాయకులు మంచి వాళ్ళు అని చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ లేని పార్టీలో చెడ్డతనం అంతా వాళ్ళకి కనిపిస్తుంది. అందువల్ల ఇది నమ్మడానికి కొన్ని అంశాలు నమ్మే విధంగానే చెప్పాడు. ఇప్పుడు స్వార్థం అనేది ఉంటది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే పోయారు,
షర్మిల పోయారు, ఆమె భర్త పోయాడు, కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఆశించారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఉండవచ్చు అవి న్యాచురల్ గా. ఇప్పుడు ఎవరో బయట వేరే ముఖ్యమంత్రి ఉంటేనే మనకు తెలుసు అని చెప్తేనే మనం వెళ్తాం. అలాంటిది సొంత ఇంటిలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏవైనా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళరని ఎట్లా మనం వెళ్తారు, వెళ్ళి ఉండొచ్చు. డెఫినెట్ గా వెళ్ళి ఉంటారు సార్. ఇంకొక అంశం ఏంటంటే పాదయాత్ర తను చేయమంటేనే నేను చేశాను అని చెప్తున్నారు. కానీ రాఘవరెడ్డి గారు ఏమంటున్నారంటే భారతీ రెడ్డి చేస్తానంటే కాదని చెప్పి ఈమె చేసింది, ఆ రోజు నుంచే ఈమెకి రాజకీయంలో భాగస్వామ్యం కోరుకుంటూ అడుగులు వేసిందని చెప్తున్నారు ఆయన. అది నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబంలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరు పాదయాత్ర చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ఏంటి అని చర్చ ఉన్నప్పుడు భారతి గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి అమ్మగారు అందరూ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు తనకు ముందుగానే లోపల రాజకీయ రంగ ప్రవేశం చేయాలా, ఆ రుచి ఏందో చూడాలా అనేటువంటిది ఆమెకు మనసులో ఉన్నప్పుడు ఆమె ఖచ్చితంగా, అంటే దాని కుట్రనాలనో వేరే నాలనో ఏం చెప్పలేము మనం. రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు భారతి ఎక్కడ మళ్ళీ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆమె అనేటువంటి పేరు వస్తుందేమో అనేటువంటిది ఖచ్చితంగా ఆమెకు మనసులో కలిగి ఉంటది. అందుకని ఆమె నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పి ఇక్కడ నేను అసలు ఆ మాట లేదు. వాళ్ళు ప్రోద్బలంతో వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను అన్న కోసం. దీంట్లో ఎలాంటి నాకు స్వార్థం లేదు. కావాలంటే మా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, మీరు ఇది అబద్ధం అయితే మీ బిడ్డల మీద మీరు ప్రమాణం చేయండి అని చెప్తున్నారు. ఆవిడ సవాల్ చేస్తున్నారు తాజాగా. ఇప్పుడు ఒకటి అన్న జైలుకు పోయినప్పుడు పార్టీ నిలబడాలి కాబట్టి పార్టీ కోసం అన్నగా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉండి, పార్టీ బతకాలనే ఆశ ఉంది, చెల్లెలుగా ఆమె నేను చేస్తున్నాను అంటే ఆమె స్వార్థం కూడా ఉంటుందని నేను అంటున్నాను. చేయొచ్చు, కానీ భారతి గారిని ఎందుకు ఆపింది అనేది కూడా చర్చించాల్సిన కదా. అసలు ఏంటి సార్ ఇప్పటికే భారతి గారు ఏంటి అసలు అక్కడ మొత్తం టోటల్ గా భారతి రెడ్డి చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. ఇప్పుడు తిరుగుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో అనేక అంశాలలో కొంత మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవము, అందరికి తెలిసినది. పులివెందులో ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ పెట్టాడో దాని తర్వాత ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం వేరు, భారతీయ కుటుంబం వేరు అనే విధంగా అక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి. భారతి గారు ఎంతసేపునా కూడా ఏంటంటే వివేకానంద రెడ్డిని పక్కన పెట్టించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఎందుకు అలాంటి పరిస్థితి? ఎందుకు దాన్ని స్వాగతించి అతనికి పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు? ఇక్కడ మళ్ళీ ఎందుకు వాళ్ళ బంధువు అయినటువంటి అతనికి కడప పార్లమెంట్ సీటు ఒకసారి ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత, అంటే భారతీయ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత పెరుగుతున్నది అన్నది వీళ్ళ మనసులో పడింది. భారతి గారే అడ్డుకుంటున్నారు నా భవిష్యత్తును అన్నది కూడా ఈమె అభిప్రాయమై ఉండొచ్చు. కాకపోతే బహిరంగంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఇంటి విషయాలు మళ్ళా ఎందుకు అని ఆమె అన్నగారి మీదనే కొన్ని ఆరోపణలు చేస్తుంది. అయితే నేను ఒకటి, అలాగే ఆస్తుల పంపిణీ విషయంలో కూడా విభేదాలు ఉన్నాయి, అది అందరికి తెలుసు. వీళ్ళకి మనసులో ఏముందంటే వివేకానంద రెడ్డి భార్య గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకు గాని, షర్మిల కుటుంబ సభ్యులకు గాని, వీళ్ళకు ఎంతసేపు ఉన్నా భారతి గారు మనల్ని అడ్డుకుంటున్నారు, అన్ని విషయాల్లో అడ్డుకుంటున్నారు అనేటువంటి భావన వీళ్ళలో ఉంది. అది ఎంతవరకు నిజమో కాదో అన్నది
మనము లోపల ఏం జరిగేది మనకు తెలియనప్పుడు బయట మనం ఏం మాట్లాడుకుంటామంటే మరి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారు? లక్ష్మి గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూశారు. భారతి ఏంటి, షర్మిల ఏంటి, విజయం ఏంటి, రాజశేఖర్ రెడ్డి ఏంటి, జగన్ ఏంటి, అన్ని మీకు అవగాహన ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఆరోపణల్లో భారతిరెడ్డి మీద అది నిజం అనిపిస్తుందా? భారతిరెడ్డి క్యారెక్టర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పుడు భారతిరెడ్డి గారు కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు అనేటువంటిది అంటే ఆయన హత్యకు ముందు, అంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కదా ఆయన హత్య చేయబడింది. ఆ సందర్భంలో భారతి గారే అంటే ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు వివేకానంద రెడ్డికి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని, ఆ విషయం వివేకానంద రెడ్డికే చిన్న ఈసారి నీకే ఇస్తాను, ఆయన కూడా ఏంటంటే లాస్ట్ ఇంకా నేను రాజకీయాల్లో నాకు అవకాశం ఇవ్వు అని అడిగినట్టు వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం సమాచారం తెలుసుకున్నటువంటి భారతి వాళ్ళ మేనమామ కొడుకు అనేటువంటి మన కడప పార్లమెంట్ మెంబరు ప్రస్తుతం ఉన్న ఆయనకు వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇస్తే వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో తగాద పెట్టుకొని నువ్వు రెండోసారి కూడా మాకే ఇవ్వాలి అని చెప్పి అది వాదన జరిగిన తర్వాత పరిణామాల్లో హత్య గావించబడ్డారనేది చర్చ ఉండేది. చర్చ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు భారతి గారే ప్రధానంగా కుటుంబ సభ్యులు పిలిపించి వివేకానంద టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు అన్నది ఒకటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈమె రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు షర్మిల, సరే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, హత్య కాబట్టారు, అది ఆ ఇష్యూ పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ ఎవరు ఆ కుటుంబంలో? షర్మిల విషయంలోనైనా దగ్గరికి తీసుకొని ఆమెకి ఏదైనా అవకాశం ఇవ్వు ఆమె పాదయాత్ర కూడా చేసింది కదా అనేటువంటి సలహా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మనే ఇచ్చింది అని, అలాగే వాళ్ళ బంధువులు కూడా ఇలా వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు, ఈమె కూడా అడిగింది అని, షర్మిల గారు కూడా అడిగారు అని. అయితే రాజ్యసభ అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో గెలిచాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు, తర్వాత రాజ్యసభ సీట్లు వస్తున్నాయి కదా, 5 వచ్చాయి కదా, ఒకటి ఇవ్వండి, ఇవ్వు ఆమెకు, ఆమె త్యాగం చేసింది, తిరిగింది, పనిచేసింది కదా అన్నది చర్చకు వచ్చినప్పుడు కూడా షర్మిల గారికి రాకుండా భారతి గారు అడ్డుకున్నారు అనేది ఆరోపణ. అది కదా ఇప్పుడు సమస్య. ఇచ్చి ఉంటే ఆమె ఏదో ఆమెకు ఏంటంటే రాజ్యసభ ఇస్తే ఏదో తను ఢిల్లీకి పరిమితం అయిపోతాను, రాష్ట్రానికి సంబంధించి అన్నగారు చూసుకుంటారు అనేటువంటి పద్ధతిలో కొంత కాంప్రమైజ్ పద్ధతులను పోయినట్టు సమాచారం మనకుంది. అయితే ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైపోయింది, ఇంకా అప్పటికే ఆస్తులకు సంబంధించిన విషయం కూడా నడుస్తున్నది. నాన్నగారికి సంబంధించిన ఆస్తుల్లో చట్టపరంగా నాకు వాటా ఉంది, ఆ వాటా నాకు పంచిపెట్టు అని చెప్పి ఆమె అడుగుతున్నదని, దానికి వాళ్ళమ్మ కూడా ఇవ్వాలి అని చెప్తున్నది అని జరుగుతున్న పరిణామాల్లో రాజకీయంగా కూడా పక్కన పెట్టడంతో ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడయి అవన్నీ కూడా భారతి గారే అడ్డుకుంటున్నారు అన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. సరే, ఒకటి ఇక్కడ షర్మిల, భారతిరెడ్డి ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే వీళ్ళ రాజకీయంగా బాగా ఎత్తులు వేసేటువంటి తెలివి ఎవరికి ఉందంటారు? భారతి గారికి అంత, ఆమె చదువుకుంది, మేధావి, ఆమె ఛానళ్ళు కానీ బిజినెస్లో కానీ ఇంటర్ఫీర్ అవుతుంది, వాటిని సక్రమంగా చేస్తుంది, ఆమె ఒక పద్ధతి ప్రకారమే పోతూ ఉంటుంది. ఆమె మీద పెద్ద ఆరోపణలు అంటూ ఏమీ లేవు, అపర చాణక్యురాలుగా ఏమి ఉండదు. బట్ అన్ని అంశాలు ఆరితేరినటువంటి షర్మిల ఏంటంటే ఖచ్చితంగా ఆమె అన్ని నిజాలే చెప్తుందని నేనైతే అనుకో. ఇంకోటి సార్, ఇప్పుడు షర్మిల మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆవిడని. బహుశా నేను అనుకుంటా ఏ మహిళను కూడా సోషల్ మీడియాలో అంత దారుణంగా చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తుంది. ఇదంతా కూడా భారతిరెడ్డి చేయిస్తున్నారు అనేది షర్మిల అనుమానం. వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్నారు. అలాంటి మెంటాలిటీనా భారతిరెడ్డిది? అలాంటి మెంటాలిటీ కాదు. ఆమె అంత దిగజారిపోయి ఇప్పుడు
ఆమె కుటుంబ సభ్యుల మీద ఆమెకు అభిమానము, ప్రేమ ఉండి మా వాళ్ళకు ఈ పదవి ఇవ్వండి, మా వాళ్ళకి పని చేసి పెట్టండి అని అడగగలుగుతాదేమో గాని, చెప్పగలుగుతాదేమో గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయాల్లో ఏదో కుట్రలు, కుతంత్రాలు పన్ని ఆమె ఏదో చెయ్యాలి అనేటువంటి పద్ధతిలో నేనెప్పుడైతే అలా ఇప్పుడు సాక్షిలో కూడా చాలా మంది మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. ఆమెతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు కూడా నేను విన్నాను. ఆమె ప్రేమాభిమానాలతోనే ఉండే వ్యక్తిత్వంగానే మనకు కనిపిస్తుంది. ఈమెలాగా కాదు. ఈమెలాగా డామినేటింగ్, ఈమెలాగా ఇప్పుడు మాట్లాడుతున్న తీరులోనే మనకు తెలుస్తున్నది కదా. కాంగ్రెస్ అన్నటి వరకు అక్కడ కూర్చొని అందరినీ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించినటువంటి ఈమె తిట్టలేదా కాంగ్రెస్ పార్టీని? భయంకరంగా తిట్టింది కదా. బీజేపీని ఇవాళ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం చేసిందా లేదా? బీజేపీ అడుగుజాడల్లో నడవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది కదా. ఇప్పుడు ఏమంటున్నది? మోడీని ప్రధానమంత్రిని విమర్శిస్తుంది. మోడీ కేడీ అంటుంది కదా. అంటే ఇక్కడ ఆమెకు రాజకీయ టార్గెట్ ఉంది. రాజ్యసభ మెంబర్ కావాలి. అదేదో ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఉంది. అది కర్ణాటకలో ఇస్తారు. రేపు నెక్స్ట్ మంత్ వస్తాయి, ఖాళీలు వస్తున్నాయి కాబట్టి అని. ఆమె ఆ టార్గెట్ కోసం మాట్లాడుతున్నదని ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి ఆరోపణలు చేస్తున్నది. ఇక్కడ ఆ ఫ్యామిలీలోకి వెళ్తే, అంటే ఎందుకంటే ఫ్యామిలీ విషయాలు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీకు తెలుసు కాబట్టి, కొంచెం ఫ్యామిలీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి గ్యాప్ ఉందా, లేదంటే భారతి రెడ్డి వల్లే ఇదంతా గ్యాప్ ఏర్పడింది అంటారా? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఏం గ్యాప్ లేదు. నాకున్న పక్కా సమాచారం లేదు. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆమె వెళ్ళి కుమారుడి వివాహానికి పిలిచిందా లేదా? అపాయింట్మెంట్ ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అపాయింట్మెంట్ లేదు, సేమ్ ఇంట్లో పోతారు ఎవరైనా? సొంత చెల్లెలు కాదు కదా, ఎవరు పోలేదు. అపాయింట్మెంట్ లేదు. అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా. ఇచ్చాడంటే అర్థమేమి? నిశ్చితార్థానికి కూడా వచ్చారు కదా భార్యాభర్తలు. అలాగే వాళ్ళు కూడా రిసెప్షన్ కు ఇక్కడికి అది నిశ్చితార్థానికి వచ్చారు కదా. అవును, ఇద్దరు వచ్చారు కదా. అంటే ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు కదా. కుటుంబ పరంగా మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అని ప్రజలకు సిగ్నల్ ఇచ్చేశారు. కుటుంబం పరంగా లేనప్పుడు రాజకీయ పరంగా ఉన్నాయి. రాజకీయ పరంగా ఏముంటాయి? కలబోసి ఆమె బీజేపీని, వైఎస్ఆర్సీపీని అందరి విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో ప్రభుత్వం పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఒక మాట ఎత్తడం లేదు. చెప్తుంది కదా, చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా దాసోహం అయ్యారు మోడీకి అని చెప్పి. మోడీకి దాసోహం అయ్యారు, ఇద్దరు రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటుంది. ఇద్దరు కలిపి అంటుంది. అంటున్నది కానీ ఎక్కువగా ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా అక్కడ అసలు బీజేపీ జీరోలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని టార్గెట్ చేసి కేడీల పార్టీ అంటుంది. అంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీ వైసీపీ రెండు వంత పడుతున్నాయని కదా. 2014 నుంచి 19 దాకేమో చంద్రబాబు నాయుడు, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనకి వంత పడుతూ మోడీకి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కదా ఉంది. ఏం భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని చెప్పండి. ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏం జరిగింది, ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే కేంద్రంలో చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించి ఏమి సాధిస్తారు వీళ్ళు? బీజేపీకి కొంత సమర్థిస్తున్నారు కాబట్టి ఏదైనా అక్కడి నుంచి వీళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. అంతకుముందు ఇద్దరు ఎవరికి కావాల్సిన డ్రామా వాళ్ళు ఆడుతున్నారు. అది పక్కన పెడితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని చీల్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారా? అది నమ్మచ్చా? కాంగ్రెస్ పార్టీ చీల్చిందా కావాలని? అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలా అనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు
ఆ ప్రతిపాదన తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ. అవును. అతనికి అవకాశమే ఇవ్వలేదు. తర్వాత పోనీ పార్టీలో ఏదైనా ఇంపార్టెంట్ పదవులు ఇచ్చో లేదంటే ప్రాధాన్యత ఇచ్చి అతని దగ్గరికి తీసుకుందా అంటే ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా తయారు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డే కదా! కానీ అలాంటి దానికి డిఫరెంట్ కుటుంబం వర్షన్ నుంచి ఉంది ఆయన కదా సార్. దానికి డిఫరెంట్ ఆ? వర్షన్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ కుటుంబం ఇవాళ ఈ స్థాయిలో ఉందని కదా. 78లో రాజశేఖర రెడ్డి కొత్తగా పార్టీ పెట్టుకొని ఓడిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఎదుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో. లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉందనేది కదా ఇప్పుడు వర్షను. అలా అంటే ఎట్లా ఇప్పుడు? వినండి. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఉన్న పరిస్థితుల కంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి? రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలా పనిచేశాడు? ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశాడు? పార్లమెంట్ సీట్లు ఎన్ని వచ్చాయి? ఆయన ఇమేజ్ ఎంతగా పనిచేసింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే కదా! ప్లస్ పాయింట్ ఆ ప్లస్ పాయింటే కుటుంబం కానీ నుంచి వాళ్ళనేది ఏంటి, వాళ్ళనేది పార్టీ ముఖ్యం, వ్యక్తి కాదు కదా. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ ఎన్నుపోటు పొడిచాడు రాజశేఖర రెడ్డి అనేది కదా వాళ్ళు చెప్తుంది. అలా అలా కాదు కదా! రాజశేఖర రెడ్డిని పైకి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఉంటాడా? అదే అదే. ఇద్దరు ఆ, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ ఇక్కడ పార్టీకి ఎవరికి మీ ప్రశ్న ప్రాధాన్యత ఇస్తే ఏంటంటే ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఇలా చేసింది అన్నది కారణం ఏంటి ఇప్పుడు? ఆయన ఉమ్. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన వ్యతిరేకించి వాళ్ళు కేసులు పెట్టినా జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి తర్వాత పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యి షర్మిల గారి కూడా ఆమె కూడా పాదయాత్ర చేసి పార్టీని నిలుపుకున్నటువంటి ఆ కుటుంబంని కారణాలు ఏమైనా ఉండొచ్చు. షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను తీసుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో పెడితే అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఆమె తీసుకోవటం వలన ఆ కుటుంబంలో తగాద పెట్టేట్టే కదా ఒక రకంగా ఇప్పుడు ఇద్దరికి సార్ తగాద. భారతదేశంలో వైఎస్ ఫ్యామిలీయే కాదు కదా, అనేక మంది భిన్న పార్టీల్లో ఉండి పోటీ చేస్తున్నారు. షర్మిల పోయింది కాంగ్రెస్ పార్టీ షర్మిలని రమ్మలేదు కదా. షర్మిలనే పోయి నేను నా పార్టీని విలీనం చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాహుల్ గాంధీ మీరు ఫ్యామిలీలో అన్న పార్టీ ఉన్నప్పుడు మీరు ఈ పార్టీ వైపు నుంచి పోరాటం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించి చెప్పండి అని చెప్పి మొదటి మీటింగ్ లోనే వెనక్కి పంపించాడు రాహుల్ గాంధీ. అంటే ఇంకా వీళ్ళకు విధి లేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఏదో విధంగా ఆమె టార్గెట్ ఎవరు నెరవేరుస్తారు చెప్పు? ఆమె కాంగ్రెస్ పార్టీలో రాదనుకున్నాం. తెలంగాణలో ఆ పార్టీని కొనసాగిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆగిపోయింది. ఎందుకంటే అభ్యర్థులు లేరు, ఆ టికెట్లు ఇమ్మని అడిగే వాళ్ళు లేరు, నలుగురు కూడా అడగలేదు. అందువల్ల ఏమైపోయింది? ఈలోగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచారు అని చెప్పి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలా అనేటువంటి కారణంతో ఆమె నేను పోటీ చేయకుండా ఉన్నాను అని చెప్పుకుంది. అంటే లౌకికంగా వ్యవహరించింది. యాక్చువల్గా అంత సీన్ లేదు అప్పుడు. తర్వాత ఆమెకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్నికల్లో నలుగురు అడగలేదు ఆమె మేము టికెట్ పోటీ చేస్తామని 119లో. ఆమె పోటీ చేసినా అక్కడ డిపాజిట్ వచ్చేది కాదు. అది ఆమెకు అర్థం చేసుకొని ఆమె ఏం చేసింది తెలివిగా కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ నేను చేస్తాను అనేటువంటి ఒక బయట అంతా అంటే లీకేజ్ చేసేసి అదంతా తిరిగి ఢిల్లీకి పోయి ఒకసారి అదంతా హంగామా చేసేసరికి ఏమైపోయింది? మళ్ళీ ఏం చేసింది? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు నన్ను అడుగుకుంటున్నారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి నేను వెల్ చేయాలా అనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పి గమనుంటున్నామా అండి. ఇప్పుడు ఏమంటుంది? పోటీ నుంచి మేము తప్పుకోవటం వల్లే 42 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది, అధికారంలోకి రాగలిగింది అంటే మళ్ళీ ఇప్పుడు తెలివిగా. అది మామూలే సార్. అది ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 2014లో నా వల్లనే నరేంద్ర మోడీ కేంద్రంలో వచ్చాడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చాడని చెప్పారు. అది మామూలే అనుకోండి. అయితే ఒకటి ఇప్పుడుండే పరిస్థితుల్లో సార్ విజయమ్మ పరిస్థితి, విజయమ్మ బయటకు వస్తారు అనుకుంటారా మీరు? ఆమె కూడా హెల్త్ బాగాలేదు, మోకాలు నొప్పులు, ఆమె నడవటం అంత కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి. ఆమె ఇప్పుడు
ఎన్నికల్లో ప్రచారమో ఇప్పుడు అటువైపు కానీ ఇటువైపు కానీ తిరిగే పరిస్థితి అయితే లేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆస్తులకు సంబంధించిన అంశాలని సెటిల్ చేసుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిగారు చెప్పిన మాట విని, అలాగే కొంతమంది పెద్దలు చెప్పిన మాట, బంధువులు చెప్పిన మాట విని యాక్చువల్గా ఆ ఇష్యూ ఇప్పుడు లేదు. రాజకీయ విభేదాలు ఉండొచ్చేమో కానీ ఆర్థిక పరమైన అంశాలు సంబంధించి అవి సర్దుబాటు చేసుకున్నాడని పక్కా సమాచారం ఉంది. ఇప్పుడు మరి ఇన్ని మాట్లాడుతుంది ఆమె, అన్నగారు రాష్ట్రాన్ని ఇట్లా ఏర్పాటు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని. జనములు ఒక మాట అనమనండి చూద్దాం. మా తండ్రి గారి ఆస్తులు నాకు వాటా ఉంది చట్ట ప్రకారం. మా అన్న ఈ రోజు కూడా నాకు పంచి ఇవ్వలేదు ఆస్తులు. నా కుటుంబానికి ద్రోహం చేస్తున్నాడు అనమనండి చూద్దాం. అడగమనండి ఆ మాట. అడగదు. అడిగేది మాట్లాడుతుందా ఇప్పటి వరకు? మాట్లాడలేదు. ఇప్పటి వరకేదో మాట్లాడలా. అది జనంలో సింపతి ఇంకా పెరుగుతుందే పెరగదా ఆమెకు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతుందే కాదా? అవుతుంది కదా. ఎవరైనా చూడు, అమ్మ చూడు తండ్రి ఆస్తి అంట కూతురు పంచలేదు, అన్న కంట్రోల్లో పెట్టుకున్నాడు, యాక్చువల్గా చట్ట ప్రకారం ఇద్దరికి సమానంగా హక్కులు ఉన్నాయి కదా అని ఎవరైనా అంటారు కదా. ఆయన గారి రాజశేఖర్ గారి పేరుతో చాలా ఆస్తులు ఉన్నాయి కదా చాలా చోట్ల. మరి ఇప్పుడు వ్యాపారాలలో కూడా ఏ వాటాలు అంటున్నారు కానీ అది నాకు సరిగ్గా సమాచారం లేదు నా దగ్గర. సార్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆర్కే వీకెండ్ విత్ ఆర్కేలో ఒక న్యూస్ రాశారు సార్. దాంట్లో ఏంటంటే షర్మిల వద్దన్నా కానీ విజయమ్మ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రచారానికి చేయబోతోంది రేపు ఎన్నికల్లో. ఈయన పోయి ఏదో కొంచెం కన్నీళ్లు పెట్టుకొని ఒకవేళ నేను మళ్ళీ సీఎం కాకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, శాశ్వతంగా నేను జైల్లో జీవితం గడపాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు బయటకు వచ్చి నాకు ప్రచారం చేయాలి మద్దతుగా అని చెప్పి ఈయన ఏదో పోయి రిక్వెస్ట్ చేస్తే ఆమె అంగీకరించినట్టు ఆ వీకెండ్ లో రాసినటువంటి న్యూస్. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక కొన్ని మీడియా సంస్థలు, మీరు చెప్పిన మీడియా సంస్థలు కానీ ఇంకా కొన్ని సంస్థలు ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతారా అనేటువంటి పద్ధతిలోనే వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళమ్మను కూడా అంటే నేను ఓడిపోతున్నానో, లేదంటే నువ్వు కూడా వస్తే ఓట్లు వస్తాయనో, పెరుగుతాయనో, సింపతి పెరుగుతుందనో అడుగుతున్నారు అనేటువంటిది చెప్పడం అనేది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తిరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం తగ్గుతుంది ఆమె చూసి ఎక్కడన్నా? ఏమి తగ్గదు. అంత సీన్ లేనండి. ఏమి తగ్గదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా అవి ఏ పార్టీ రేపొద్దున గెలుస్తుంది అనుకుంటారో వాళ్ళకి పోతాయి. అంతే తప్ప ఈమె వెళ్ళి ప్రచారం చేస్తానే ఆయనకు వచ్చే ఒరగబెట్టేది ఏమీ లేదు, తరగబెట్టేది ఏమీ లేదు. షర్మిల చేసిన డిస్టర్బెన్స్ కి విజయం మోస్తూ ప్రచారం చేస్తే సెటరైట్ అవుతుందని కదా ఆయన ఉద్దేశం. అది ఆ ఆర్టికల్లో ఏం డిస్టర్బెన్స్ జరుగుతుందండి. వాళ్ళు అసలు లెక్క పెట్టడం లేదు షర్మిల గారిని. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. సోషల్ మీడియా ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? షర్మిల వైపు ఉన్న వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే అందరికీ తెలిసిన విషయమే అది. కొత్త విషయం ఏముంది దాంట్లో? ఇప్పుడు ఆమె మొదట మేనమామని పెళ్లి చేసుకుంది, విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేశారు. అతను తర్వాత చనిపోయాడు. అతను ఇది యాక్సిడెంట్ అయిపోయి ఎవరో ముందు చేసుకున్నట్టు. ఇతన్ని ముందే ప్రేమించి ఉండింది అబ్బాయిని, అనిల్ని. ఆ విషయం తల్లిదండ్రులకు ఆమె చెప్పింది. చెప్పినా కూడా అతని మతం వేరు కాబట్టి రాజకీయంగా ఉన్నా నేను ఇబ్బందులు వస్తాయి అని చెప్పి చెప్పుకొని ఒప్పుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందుకో మళ్ళీ పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఆమె మళ్ళీ వద్దనుకోని చెప్పి అడ్డం తిరుగుతుంది. ఇవన్నీ అందరం చూసినాం. నేను కూడా ఆ యొక్క రిసెప్షన్ కూడా నేను అటెండ్ అయ్యాను ఆ రోజు. ఇక్కడ ఆమె మాట ఆమె నిలబెట్టుకుంది. మళ్ళీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు మరి ఎవరన్నా చూడండి, భర్త కులము, భర్త మతము భార్యకు పిల్లలకు వర్తిస్తుంది కదా చట్ట ప్రకారం. అవునా కదా?
కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు. షర్మిల ఏ క్లారిఫికేషన్ ఇస్తున్నారంటే, నా కొడుక్కి కూడా రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి కాకుండా పోతాడా అని చెప్పి అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు 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 సంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఈ వంశపారంపర్యం ఎవరు అంటారండి? తండ్రి మళ్ళా కొడుకు, మళ్ళా కొడుకు, మళ్ళా కొడుకు, ఇది వంశపారంపర్యం. కూతుర్లు వంశపారంపర్యంలో లేరు కదా. ఇప్పుడు పెట్టుకోవచ్చు పేర్లు, పేరు పెట్టుకుంటే మాత్రాన వంశపారంపర్యం వచ్చినట్టు కాదు కదా. ఈమె వంశమే మారిపోయాయి కదా. మారిపోయిన తర్వాత పేరు పెట్టుకోవడానికి ఏముంది? తాతగారి జ్ఞాపకార్థం పెట్టుకుంటారు, తండ్రి గారి జ్ఞాపకార్థం రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి అని పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది బీసీలు అనంతపురం జిల్లాల్లో యాదవులు ఈ రెడ్డి కులం చేసే వాళ్ళు పల్లెల్లో, అంటే రెడ్లు లేని పల్లెల్లో రెడ్డి పని చేసే అనేటువంటి వాళ్ళందరినీ కూడా రెడ్డి తోకలు ఉన్నాయి. అవును, రెడ్డి అనుకుంటాం, ఉన్నాడు కదా. మరి ఆయన బీసీ యాదవ్. అట్లా అట్లా అంత మాత్రాన మనము ఎట్లా చెప్తాము? ఇప్పుడు ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు ఈ సమయం సందర్భాన్ని బట్టి చూస్తే గనక కావాలని ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. ఈ కావాలంటే ఈ థ్రెటన్ చేయటం కదా అని అంటారు. ఇప్పటి వరకు కాముకున్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎన్ని చెప్పినా మహిళలను, సరే రాజకీయంగా ఉండొచ్చు, రోజా గారి మీద కూడా ఎన్నో చేశారు. మహిళలను ఆ విధంగా కించపరుస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో మూవ్ చేయటం అన్నది సంప్రదాయము, అసలు పద్ధతి మంచిదే కాదు. ఎవరికి, ఏ రాజకీయ పార్టీకి ఆ గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి. రకరకాల కారణాలు ఉంటాయి రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఏం చేశారు. ఆమె సినిమా రంగంలో ఉంటూ రోజా రాజకీయ రంగంలోకి ఎందుకు వచ్చింది, ఏంటి ఏం చెప్పాలి దానికి మనం. ఈమె రాజశేఖర ఫ్యామిలీ రాజకీయంగా ఉన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి ఈమె వచ్చింది, తప్పేముంది దాంట్లో? వస్తుంది. సరే, పెళ్లి ఎందుకు ఎలా చేసుకున్నారు ఏంటంటే అది వ్యక్తిగత, పూర్తిగా అది వ్యక్తిగత అంశాలు. దాని మీద కూడా అన్ని విమర్శలు చేస్తూ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని చిలువలు పొలవలు చేసేసి డ్యామేజ్ చేయడం అన్నది ఎవరు చేస్తున్నారో ఆ చేసే వాళ్లకు తెలివి ఎరువంతా కూడా ఉండాలి. ఇప్పుడు ప్రతి అంశము విమర్శ చేస్తే ఎలా కుదురుతుంది? ఇంకోటి సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. అది సాధ్యమేనా? ఎప్పుడంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల, ఆయన ఆవేశము, ఆయనకున్న కోపము గమనించిన వ్యక్తిగా నేనేం చెప్తున్నానంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంత సులభంగా ఆ నిర్ణయాన్ని మార్చుకోడు. అతను కాంగ్రెస్ పార్టీ అతన్ని జైలు పాలు చేసింది అనేటువంటి కోపము వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆయన ఆ పద్ధతిని మార్చుకొని వాళ్ళతో, కాంగ్రెస్ పార్టీతో కలుస్తాడు అని నేనైతే అనుకోవటం లేదు. అది జరిగే పని కాదు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోడు అనేది నేనైతే భావిస్తున్నాను. అంత సులభంగా మారిపోయే మనిషి కాదు. సార్, ఫైనల్ గా రాజశేఖర రెడ్డి గట్స్ షర్మిలకు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫాదర్ రాజారెడ్డికి ఎలాంటి గట్స్, ఎలాంటి ఇది ఉందో అలాంటి ఆ మెంటాలిటీ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. కొన్ని ఆయన యొక్క మనస్తత్వము, ఆయన కోపము, ఆవేశాల వలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అవతలకు వచ్చి ఉండొచ్చు. తండ్రికి కూడా వచ్చాయి కొన్ని ఇబ్బందులు, వచ్చి ఉండొచ్చేమో. కానీ అంత తీవ్రమైనటువంటి కోపాలు అవన్నీ కూడా ఈమెకి ఎందుకు వస్తాయి? ఈమె మాటకాలే అంతే. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే సార్, రాజశేఖర రెడ్డి ఏ విధమైన పరిపాలన చేస్తారు, దానికి భిన్నమైన పరిపాలన చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి పరిపాలనలో ఏ మాత్రం పొంతం లేదు జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు ఆవిడ. మానవీయ కోణం కానీ ఇవన్నీ. ఇప్పుడు రాజశేఖర గారి పరిపాలన అని మనము, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన అంటే రాజన్న పాలన ఏంటి? రాజన్న పాలనలో ధరలు పెరగలేదా? పెట్రోల్ రేట్లు పెరగలేదా? అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కట్టాడా? ఎక్కడ కట్టాడు? ఇప్పుడు పోలవరం శంకుస్థాపన చేశాడు, ఏం చేశాడు? అసలు మీరు విషయాలకి మనం మాట్లాడదలుచుకుంటే రాజశేఖర గారిని పూర్తిగా విమర్శించాల్సి వస్తుంది. ప్రాజెక్టు కట్టకుండానే పోలవరం
కాలువలు తవ్వించాడు, అవి ఊడిపోయాయి. అవును. మరి దానికి ఏమన్నా అది 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 ఎవరైనా చేస్తారు ఆ పని? ముందు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కాలువలు తవ్వుతారు. లేదు కట్టేటప్పుడు కంప్లీట్ అవుతున్నదంటే అప్పుడు తవ్వుతారు. అసలు ఇక్కడ కట్టనే లేదు. దానికి సార్ సిడబ్ల్యూసి ఓకే, అనుమతి అదైతే లేదు. చాలా చాలా డిబేటబుల్. సార్ ఒక మాటలో షర్మిల కడప నుంచి ఎంపీగానా లేదా పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సార్, మీ ఇన్ఫర్మేషన్? ఆమె ఎక్కడ పోటీ చేయదు. ఆ కడప జిల్లాలోనే పోటీ చేయదు. అవునా? సో ఇదంతా మనం Yes. అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి ఒక గేమ్ కి మనం చూసే వాళ్ళం అంతే అమాయకులం. అంతే రైట్ సార్, అంతే. థ్యాంక్ యూ. ఎక్కడైనా పోయి బయట ఏదన్నా మళ్ళీ పోటీ చేయలేదు అంటారనుకుని ఎక్కడైనా వేరే జిల్లాలలో పోటీ చేస్తే చేయొచ్చేమో గానీ చెయ్యి. ఇప్పుడు ఇంకోటి ప్రాబ్లం ఉంది ఆమెకు. ఆమెకు ఓటు హక్కు ఇక్కడ ఉంది హైదరాబాద్ లో. ఓకే. ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఓటు హక్కు ఇక్కడి నుంచి అక్కడికి మారాలా. అప్లికేషన్ పెట్టిందో లేదో తెలియదు. ఓకే. మారకుండా చేయడానికి లేదు. పార్లమెంట్ కి పోటీ చేయొచ్చు ఎక్కడైనా. ఎందుకంటే ఓటు హక్కు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్లమెంట్ కైనా పోటీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఇంటరాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.